అండి ఆల్రెడీ గుత్తి వంకాయ కర్రీ చేశాను. గుత్తి వంకాయలోకి కాంబినేషన్ అయితే సాంబార్ ఉంటే చాలా బాగుంటుంది కదా, దాన్ని అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఆ కరివేపాకు, ఒక ఆనియన్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా వెజిటేబుల్స్ మన ఇంట్లో ఏముంటే అవన్నీ వేసేసుకోండి. సో ఇంకా అన్నీ వేసేసుకుని, ఆనపకాయ అయితే లేదు, అది ఉంటే ఇంకా బాగుంటుంది, సొరకాయ కానీ ఆనపకాయ కానీ. సో మగ్గిచ్చేసుకుని ఇందులో కొద్దిగా పసుపు, కారం, సాల్ట్, ధనియాల పొడి, ఇంకా సాంబార్ మసాలా వేసేసుకుని బాగా మగ్గించి చింతపండు గుజ్జును అయితే వేసేసుకున్నాను. కుక్కర్లో అయితే కందిపప్పుని ఉడికించి పెట్టేసుకుని అది కూడా వేసేసుకున్నాను అనమాట. బాగా మరిగిచ్చేసుకుని లాస్ట్లో సాల్ట్, కొద్దిగా చిన్న బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ అయితేని. ఇప్పుడైతే ఆయిల్లో ఫస్ట్ మాకు ఒక సాంబార్ కూడా ఉంటే వడియాలు డెఫినెట్గా ఉండాలండి. ఇంకా సమ్మర్ సీజన్ అంటేనే వడియాలు పెట్టుకుంటాం కాబట్టి. సో ఇలా వడియాలు వేయించేసుకుని అదే ఆయిల్లో నేను పోపు పెట్టేసుకుంటానండి. ఎంతమంది ఇలా చేస్తారని కామెంట్ చేయండి. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, సో కొద్దిగా మెంతులు, ఇంగువ వేసుకుంటే